వినండి, తల దించద్దు. 22వ కీర్తనలో చెప్పానా, 22వ కీర్తనలో 118వ కీర్తన, ఇవి రెండు గుడ్ ఫ్రైడే మెసేజ్. ఇవి రెండు 22వ కీర్తనే కానీ 118వ కీర్తనే కానీ గుడ్ ఫ్రైడే యేసు ప్రభువుకు సంబంధించిన కీర్తనలు అవి. ఆ రెండు కీర్తనలో అన్యజనులు కుక్కల వలె, అన్యజనులు కుక్కల వలె, యూదుల దృష్టిలో యూదుడు కాదా, ట్రంప్ అయినా సరే వాళ్ళ దృష్టిలో కుక్కే. ట్రంప్ అయినా సరే వాళ్ళ దృష్టిలో కుక్కే, అంత క్షీణం వాళ్ళకి. కానీ వాక్యం ఏమంటుంది ఇక్కడ? వాక్యం ఏమంటుంది ఇక్కడ? భూలోకములో ఉన్న వంశాలన్నీ మీ మూలంగా. ఇది ఎక్కడి వరకు సాగిందో తెలుసా? దావీదు దేవుని మందిరాన్ని కట్టేంత వరకు, దావీదు దేవుని మందిరాన్ని కట్టేంత వరకు ఈ వివక్ష సాగుతానే ఉంది. అప్పటి వరకు అన్యజనులు దేవుని మందిరంలోకి రానివ్వలేదు, ఇతర ప్రజల్ని దేవుని మందిరంలోకి రానివ్వలేదు. మన దేశంలో నేను తక్కువ, అది ఎక్కడైనా తక్కువ. మా కులపోళ్లే, కులం ఎక్కడ? కుల గజ్జిబట్టు కుక్క అని వాళ్ళు హెబ్రీలు, యూదులు. ఓకే, రానివ్వరు. దావీదు మంది అంటే ఆ రెఫరెన్స్లు నేను చెప్పదలుచుకోలేదు, తర్వాత ఎప్పుడైనా చెప్పినప్పుడు చెప్తాను. దావీదు రోజుల్లో సర్వజనులు 100వ కీర్తన, సమస్త దేశములారా యెహోవాకు, సమస్త దేశములారా, సర్వజనులారా దేవుని మందిరానికి రండి, ఆలయంలో అమ్మ కొందరా మన కులపోళ్ళ? మరలా చెప్పు, కొందరా మన కులపోళ్ళ? గజ్జేషాలు వేసారో జాలిం లోషన్ రాయాల్సి వస్తుంది తర్వాత. బీ కేర్ఫుల్. స్తోత్రం చెప్పు గట్టిగా. మరలా చెప్తున్నా, నీ కుటుంబాన్ని బట్టి, జేకబ్ నిన్ను బట్టి, నీ సంతతిని బట్టి మీ కులపోళ్ళందరూ ప్రభు దగ్గరికి రావాలి. నిన్ను బట్టి వాళ్ళు దీవించబడాలి, నిన్ను బట్టి మీ వంశాలు ఆశీర్వదించబడాలి, నిన్ను బట్టి మీ బంధువులందరూ దీవించబడాలి. ఒకానొక సందర్భంలో వాళ్ళు వచ్చేమనాలి తెలుసా? మీ సంతోషము మాకు కనబడినట్టుగా యెహోవా. చూడండి యెషయా గ్రంథం మీ సంతోషము, హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఎక్కడ వస్తున్నా? 66వ అధ్యాయం యెషయా గ్రంథం 66:5. యెహోవా వాక్యమునకు భయపడు. యెషయా గ్రంథం 66:5. యెహోవా వాక్యమునకు భయపడు వారులారా, ఆయన మాట వినుడి. మిమ్మల్ని ద్వేషించుచు నా నామమును ద్వేషించుచు క్రైస్తవులు అనబడిన మిమ్మల్ని ద్వేషించుచు, క్రైస్తవ్యాన్ని అనుసరిస్తూ, భక్తి మార్గాన్ని అనుసరిస్తూ, జీవ మార్గాన్ని అనుసరిస్తూ, పరిశుద్ధమైన దేవుని మార్గాన్ని అనుసరిస్తూ నడుస్తూ ఉన్న మిమ్మల్ని ద్వేషిస్తూ, నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేసిన మీ స్వజనులందరూ మీ దగ్గరకు వచ్చి ఏమంటారు? మీ సంతోషము, వాక్యం చూపెట్టరా, మీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమ నొందును గాక. తమ్ముడు నమ్ముతున్నావా? ఓ అన్న నమ్ముతున్నావా? ఓ అంకులో నమ్ముతున్నావా? ఓ అక్క, ఓలప్ప, ఆ కొంటేట్రా నాన్న చెప్పు, నమ్ముతున్నారా? ఎవరైతే మిమ్మల్ని జాతి యొక్క మతాన్ని నమ్ముకున్నామంటగా, ఆ క్రిస్తానపు మతానికి వెళ్ళామంటగా, సిగ్గులేనిగితే అన్నారా? దూషించారా? ద్వేషించారా? శుభకార్యాలకు పిలవలేదా? సావుకులకు పిలవలేదా? మీకు పిండాకుడు పెట్టలేదా? నో ప్రాబ్లం. ఒకరోజు వస్తుంది, రాబోతుంది, వచ్చింది.
వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చి మీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమనందున కొట్టు గట్టిగా. జేకబ్, నీ ముఖము సిగ్గుపడదు, నీ ముఖము తెల్లబారదు, నీవికెన్నటికి లజ్జింపకపోదుగాక. ఎవరైతే మిమ్మల్ని సిగ్గుపరిచి దూషించారో వాళ్ళే సిగ్గుపడతారు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా. మన దేవుడు మామూలు దేవుడు కాదు. ఏల్ బేతేల్, హల్లెలూయా. నెక్స్ట్ చాలా ఆపనా చెప్తాం. చెప్పాను డైరెక్ట్ బాటిసాలకి అని. 28వ అధ్యాయం 15వ వాక్యం. ఇదిగో నేను నీకు తోడయ్యుండి. ఇంకేం కావాలా? ఇంకేం కావాలరా నీకు? చెప్పు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలము. నేను సెపరేషన్ తీసుకొస్తున్నా కావాలని. అబ్రహాముతో దేవుడి మాట చెప్పలా. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను, నువ్వు వెళ్ళు, నువ్వు నడిచే స్థలాన్ని నీకు ఇస్తాను, నీ సంతానం ఆకాశ నక్షత్రాలు, నీ పిల్లలు ఇసుకురేణి వలవలే, అంతే. బాయ్ బాయ్ ఇసాకు, నేను దీవిస్తా, ఫలింపజేస్తా, నీ తండ్రికి తోడై నీకు కూడా అంతే. కానీ ఇతనికొక్కడికే నేను నీకు తోడై ఉంటాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను నీకు తోడై ఉంటాను. ఇంతకు మించిన ఆశీర్వాదం ఇంకోటి కావాలా? గతంలో బేర్షబాలో నీకు తోడై ఉన్నా, ఇప్పుడు బేతేలులో తోడై ఉన్నా, రేపు పద్దనరాములో తోడై ఉంటా, తిరిగి మహనయీముకు వచ్చినప్పుడు తోడై ఉంటా, షెకేములో తోడై ఉంటా, తోడై ఉంటాను. ఇదొక ఆశీర్వాదం, ఇదొక ఆశీర్వాదం. ప్రతి సందర్భంలో దేవుడు మనకు తోడై ఉన్నట్లుగా మనం గుర్తుపట్టాలి. ఈ నెల మా ప్రాంతాల్లో ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నేను సదాకాలం మీతో కూడా. పాత మాటే దాదాపు 6 ఆశీర్వాదాలు చెప్పాను నేను. దేవుడు తోడై ఉన్నందువల్ల కలిగే అద్భుతమైన ఆశీర్వాదాలు. కొన్ని సందర్భాల్లో మనం గుర్తుపట్టకపోవచ్చు. యోబు అంటాడు కదా, నేను తూర్పు దిక్కెళ్ళాను, ఆయన కనిపించలేదు, పడమటి దిక్కెళ్ళాను, ఆయన కనిపించలేదు, దక్షిణ దిక్కెళ్ళాను, కనిపించలేదు, ఆయన కార్యములు జరిగించు సభా పర్వతమున ఉత్తర దిక్కుకు వెళ్ళాను, అలా కనిపించలేదు దేవుడు నాకు అసలు. ఓకే, కనబడితే అంత, కనబడకపోతే అంత. నేను నా యేసుకే ఖచ్చితంగా ఇక్కడ చెప్పాడా? వాళ్ళ మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ మామకి తినకి దెబ్బలాట వచ్చింది, కొట్లాట వచ్చింది. మాయో జీతం పెంచు మాయా. జీతం లేదు, ఏం లేదు, బ్యాగ్ మాయో. నా తండ్రి దేవుడు నాకు తోడై ఉండకపోయి ఉంటే నువ్వు నన్ను ఒట్టి చేతులతో పంపించేసేవాడివి. ఎలా కొలువు చేసిన మాయ నీ దగ్గర? పగలు ఎండకెండాను, రాత్రి వర్షానికి తడిచాను, వేకువ మంచుకు నా తల తడిచింది, నిద్ర నా కన్నులకు. ఎంత కష్టపడితే నా తండ్రి ఆరాధించిన దేవుడు నాకు తోడై ఉండకపోతే ఒట్టి చేతులతోనే పంపించేసి ఉండడు. గుర్తుపట్టాలి.